बोलो श्री राजराजेश्वरी माता को, आदि पराशक्ति की, रमा समेत सत्यनारायण स्वामी वारी की, भगवान श्री सत्य साई बाबा जी की। जगन्माते जगज्जननी, जगन्माते जगज्जननी, जय जगदम्बे देवी भवानी। जगन्माते जगज्जननी, देवी सरस्वती दुर्गा लक्ष्मी, देवी सरस्वती दुर्गा लक्ष्मी, दुर्गा लक्ष्मी, दुर्गा लक्ष्मी, देवी सरस्वती दुर्गा लक्ष्मी। महिषासुर संहारिणी माता, महिषासुर संहारिणी माता, जगन्माते जगज्जननी, आदि पराशक्ति की। దేవీ భాగవతములో అమ్మ యొక్క 16,000 అవతారాలు అమ్మ ఎత్తిందని, స్వామివారి కంటే అమ్మవారే అనేక వేల అవతారాలు ఎత్తిందని మనం ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చాం. అదే అమ్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా ఒక అవతారాన్ని ధరించింది. మనందరికీ తెలుసు వాసవి కన్యకా పరమేశ్వరి మాత. కాకపోతే కలి ప్రభావంతో, కొంచెం అజ్ఞానముతో, కొంచెం అమాయకత్వంతో వాసవి కన్యకా పరమేశ్వరి మాత అంటే వైశ్యులకు మాత్రమే సంబంధించింది అన్నట్లు ఆపాదించబడిపోయింది. అది చాలా పొరపాటు. అమ్మ యొక్క, జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య చైతన్య శక్తియే, ఏ శక్తి అయితే, ఏ ఆది పరాశక్తి అయితే లక్ష్మీదేవిగా, దుర్గాదేవిగా, సరస్వతీదేవిగా, గాయత్రీ మాతగా, చాముండిగా, ఇంకా అనేక అవతారాలు ఏ చైతన్య శక్తి అయితే ధరించిందో ఆ చైతన్య శక్తియే ఒకానొక సందర్భములో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా అవతరించింది. ఇది దేవీ భాగవతములో మనకి చక్కగా వివరించబడి ఉంటుంది. కొంత భాగం మనం సూక్ష్మంగా కొంత భాగాన్ని చెప్పుకుందాం. ఇంకొకసారి సప్తాహం పెట్టుకునేటప్పుడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సప్తాహాన్ని సంపూర్ణంగా చెప్పుకుంటే మనకి అమ్మ యొక్క చరిత్ర సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకానొకప్పుడు సురదుడు అన్నటువంటి ఒక రాజు తన మంత్రులే తన యొక్క రహస్యాల్ని శత్రురాజులకు చెప్పడంతో ఆ యొక్క రాజు ఓడిపోయాడు. శత్రురాజుల చేత మంత్రులే ఈ రాజు యొక్క రహస్యాలన్నీ చెప్పడం వల్ల ఓడిపోయాడు. చాలా గొప్ప రాజు. ఆయన ఓడిపోయి ఒంటరిగా భార్య బిడ్డల్ని వదిలేసి ఏకాంతంగా అడవికి పారిపోయాడు. ఒంటరిగా. రాజ్యం పోతే ఎంత దుఃఖం ఉంటుంది, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అతడు వెళ్ళి అడవిలో మేధసముని అన్నటువంటి ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అతనిని సుమేధుడు అని కూడా అంటారు. ఆ మునీశ్వరుడిని ఒక మునీశ్వరుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మునీశ్వరుడు ధైర్యవచనాలు చెప్పి, నాయనా నువ్వేమీ తొందరపడకు, నీ భార్య బిడ్డలు అందరూ కూడా బాగానే ఉన్నారు, నువ్వేమీ బాధపడొద్దు, కొద్ది కాలం
నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండు, నీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము, ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, తినడానికి అన్నీ మేము చూసుకుంటామని మునీశ్వరుడు ఆ రాజుగారికి ఆశ్రయాన్ని కలిగించారు. ఇది జరిగిన కొద్ది రోజులకి సమాధి వైశ్యుడు, సమాధి అనే ఒక వైశ్యోత్తముడు విరివిగా దానాలు చేస్తున్నాడని చెప్పి, వైశ్యులకి సహజంగా దానము చేసే గుణము చాలా అధికంగా ఉంటుందన్నమాట. అందరిలో కంటే ఎక్కువ ఉన్నటువంటిది వైశ్యులకి. గట్టిగా ఒకసారి కరతాళ దోలు చేయండి. అటువంటి ఆ దాన గుణాన్ని చూసినటువంటి బిడ్డలు, భార్య, నువ్వు ఇలా అందరికీ దానం చేసుకుంటూ పోతే రేపు మా పరిస్థితి ఏమిటి అని చెప్పి సొంత భార్య, బిడ్డలే ఈ సమాధి అన్నటువంటి వైశ్యోత్తముణ్ణి ఇంట్లో నుంచి తరిమేశారంట బయటికి. ఇంకా ఉంటే వీళ్ళు ఇంకా ఏం చేస్తారో అని భయపడి ఆయన కూడా అరణ్యానికి, అడవికి వచ్చేసాడు పాపం. అతడు కూడా ఎంతో దుఃఖముతో, బాధతో, ఇన్ని కోట్లు డబ్బు సంపాదించాను, ఎంతోమందికి దాన ధర్మాలు చేసుకుంటూ వచ్చాను, కానీ నా భార్య బిడ్డలకి నా దాన ధర్మాలు నచ్చలేదు, వాళ్ళు నన్ను ఈ విధంగా గెంటేశారు, ఇప్పుడు ఆ డబ్బు ఏమవుతుందో, నా భార్య ఏం చేస్తుందో, నా బిడ్డలు ఏం చేస్తున్నారో అనుకుంటూ చాలా దుఃఖపడుతూ ఈ అరణ్యానికి వచ్చాడు. ఇతడు కూడా ఈ యొక్క మేధసముని అన్నటువంటి ఈ ఆశ్రమానికి చేరుకున్నారు. ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఒకే చోటకి చేరుకున్నారన్నమాట. అలాగే ఆ మునీశ్వరుడు ఇద్దరిని ఆదరించాడు. వానికి కావలసినటువంటి అన్నపానాదులన్నీ కూడా ఏర్పాటు చేశాడు, వసతి ఏర్పాటు చేయించాడు. కాలం గడుస్తుంది, కానీ వాళ్ళ ఆశ్రమానికైతే వెళ్ళారు, కానీ వాళ్ళ మనస్సు ఆశ్రమానికి వెళ్ళలే. మొన్న చెప్పుకున్నాం కదా, మనం కాశీ వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, తిరుపతి వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం. మన మనస్సు వెళ్ళకపోతే మన దేహము వెళ్తుంది, కానీ మనస్సు మాత్రం ఇక్కడ వీటి గురించి చింతించింది అనుకోండి, మనకెందుకు అంత సంతృప్తి కలగదండి. మనకే తెలిసిపోతుంది. మనము చేసినటువంటి ఆ ప్రార్థన కానీ, ఆ పూజ కానీ, అక్కడ ఆ దర్శనం కానీ ఏదో నలుగురిలో బాగోదని గొప్ప అద్భుతంగా దర్శనం అయ్యింది అంటాము, కానీ బాగుండదు కదా. మరి నాకు బాగా దర్శనం అవ్వలేదు అన్నాం అనుకో, మళ్ళీ వాళ్ళు మనల్ని విమర్శిస్తారేమోనని చాలా ఎంత బ్రహ్మాండంగా దర్శనం అయ్యింది అని అంటాం. మన మనస్సులో కనుక భక్తి భావన లేకుండా ప్రాపంచిక విషయాలు ఆలోచిస్తే మన మనస్సు అక్కడ ఉండదు. కాబట్టి మనం ఏం చూసామో మనకే అర్థం కాదు. మీరు ఇక్కడికి ఇంత కష్టపడి వచ్చారండి, మనస్సు ఇక్కడ నిలబెట్టలేదు అనుకోండి, అందరూ అన్నారు కాబట్టి మీరు అంటారు, గొప్పగా చెప్పాడండి ప్రవచనం అంటారు. తర్వాత ఏం చెప్పారంటే ఏదో చెప్పాడండి అంటారు, ఏం చెప్పారో మొత్తానికి చెప్పలేరు కదా, సంతృప్తిని పొందలేరు. వీళ్ళిద్దరూ ఈ యొక్క సమాధి వైశ్యుడు అలాగే ఈ యొక్క సురదుడు అన్నటువంటి రాజు ఇద్దరికి మనసులో ఒకటే చింత పట్టుకొని, ఆయనేమో నా రాజ్యం ఏమైపోయిందో, నా భార్య ఏమైపోయిందో, నా బిడ్డలు ఏమైపోయారని రాజుగారు ఏడుస్తున్నారు. ఈ వైశ్యోత్తముడు ఇంత డబ్బు సంపాదించాను, దాన ధర్మాలు చేయనివ్వకుండా ఆపేసి నన్ను ఇలా గెంటి తరిమేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ డబ్బంతా అని ఏడుస్తున్నాడు. ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఇది మన వల్ల కాదు, ఈ మనస్సును అరికట్టుకోవడం మన వల్ల కావట్లే అని గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఏమిటి ఈ చింత, మాకు ఇక్కడికి వచ్చినా కూడా ఈ చింత పోవట్లే, ఎల్లప్పుడూ మా మనస్సు అంతా ఇదే ఆలోచనలు, అడవిలో ఉన్నాం కానీ మా మనస్సు ఇక్కడ నిలబడడం లేదు, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే అప్పుడు ఆయన, నాయనా దీనినే మహామాయ అంటారు, ఈ సంసారమే పెద్ద మహామాయ, ఆ మాయని ఎవరైతే తయారు చేశారో, సృష్టించారో ఆ జగన్మాత యొక్క పాదాలు పట్టుకుంటే తప్ప ఈ మాయ మీకు పోదు. అందుకే సాయిబాబా గారు అంటారు, పుట్టుట ఒక చింత, బాల్యమంతయు చింత, సంసారము చింత, వృద్ధాప్యము చింత, సర్వము కూడా చింత, సర్వచింతలు బాపడి సాయీసును చింతను మీరు ప్రేమతో గనుడికనైనా అంటారు. ఈ సర్వచింతలు పోవాలంటే పరమాత్ముడు పాదాలు పట్టుకోవాలయ్యా, చింతలో ఉండి చింత పోవాలంటే ఎప్పటికీ పోదు అని చెప్పి అమ్మ యొక్క దివ్య శక్తిని, ఆ అమ్మ శక్తి వల్లే సకల చరాచర జగత్తంతా కూడా నడుస్తుంది, అటువంటి అమ్మని మీరు ఆరాధించండి భక్తితో అని చెప్పి నవార్ణ మంత్రాన్ని ఇచ్చారు. ముందు అమ్మ వైభవాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ సత్సంగాలన్నీ అందుకోసమే. ఇప్పుడు మీకు భగవంతుడి యొక్క వైభవం తెలిస్తే మీకు ఆ పూజ అలా చేయగలుగుతారు, ఆ నమస్కారం అలా చేయగలుగుతారు, ఆ ప్రదక్షిణ అలా చేయగలుగుతారు. ఆ గొప్పతనము, ఆ శక్తి, ఆ వైభవం తెలియలేదనుకోండి, మనము అంత ఆర్తితో ఆవేదనతో చేయలేమన్నమాట. ముందు అమ్మ యొక్క వైభవాన్ని
అద్భుతముగా దేవీ భాగవతాన్ని మొత్తాన్ని కూడా అమ్మ దివ్య లీల గుణగణాలన్నీ కూడా చెప్పారన్నమాట. చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు నవార్ణ మంత్రాన్ని ఇస్తున్నాను, ఈ మంత్రాన్ని భక్తితో జపించండి, అమ్మాయి మీకు ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తుంది అని చెప్పారు మునీశ్వరుడు. ఇద్దరు కూడా, ఈ సురదుడు, ఈ యొక్క వైశ్యోత్తముడు, సమాధి అయినటువంటి వైశ్యోత్తముడు ఆ మంత్రాన్ని స్వీకరించారు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అన్నటువంటి ఆ మంత్రాన్ని ఇచ్చారు. వాళ్ళు పరమానంద భరితులై ఆ మంత్రాన్ని కొన్ని లక్షల 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 సార్లు జపించారంటండి. ఇంకా రోజు అదే పని, అక్కడ ఏదైనా సేవ ఉంటే చేసేయడము, కూర్చోవడము, ఆ మంత్రాన్ని జపించడం, ఇలా కొన్ని సంవత్సరాల పాటు జపించారంట. మనము ఒక 108 సార్లు జపించమంటే కూడా ప్రతిరోజు 108 సార్లు జపించే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా అదృష్టవంతులు. కనీసం మీకు ఇష్టమైనటువంటి నామాన్ని 108 సార్లు ఓం నమఃశివాయ అనడానికి 3 నిమిషాలు పడుతుందండి. కావాలంటే ఒకసారి టైం పెట్టుకొని అనండి, మీకు అర్థమవుతుంది. ఎవరో ఒకరు ఫోన్ చేస్తే బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, సచ్చావా, బ్రతికేవా అని అడగడానికి గంట మాట్లాడతామండి. 3 నిమిషాల్లో ఓం నమఃశివాయ 108 సార్లు చెప్పుకోవచ్చు. మన అకౌంట్లో పుణ్యం పడుతుంది. అలా వీళ్ళు లక్షల సార్లు జపించారంట, ఈ వైశ్యోత్తముడు అలాగే ఈ సురదుడు. అప్పటికి అమ్మ ప్రత్యక్షం అవ్వలేదని, వారి అమ్మ యొక్క దర్శనం కాలేదని చాలా దుఃఖం వచ్చేసి ఒక హోమగుండాన్ని వ్రేల్చుకొని ఈ హోమగుండంలో తల నరుచుకొని చచ్చిపోదాం, ఇంకెందుకు, అమ్మ దర్శనం కాలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మనం అడవిలో ఉండిపోయి అమ్మ కోసం ఇంత జపం చేస్తే అమ్మ అనుగ్రహించినప్పుడు ఇంకెందుకు ఈ జీవితం, చచ్చిపోదామని చెప్పి వాళ్ళు తల నరుక్కోబోతుంటే ఆ యొక్క చితాగ్ని నుండి అమ్మ ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై దేదీప్యమానముగా వెలిగిపోతూ వాళ్ళందరికీ చెప్పింది, నాయన మీ భక్తికి సంతృప్తి చెందాను. ఎప్పుడైనా జపము కానీ, తపము కానీ, పూజ కానీ, నామస్మరణ కానీ, సేవ కానీ, దానము కానీ, ధర్మము కానీ, ఇవి ఏవి చేసినా ఎప్పటికీ ఒట్టిపోవు, వాటి ఫలితము వచ్చే తీరుతుంది. కాకపోతే మీరు అనుకునేటప్పుడు కాకుండా దానికి ఒక నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారంగా వచ్చి తీరుతుంది. చేసిన ప్రతి కర్మకి ఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు ఇంతకాలం జపం చేశారు కాబట్టి కోరుకోండి నాయన, మీకు ఏమి కావాలో కోరుకోండి అని అమ్మ ప్రత్యక్షమై అడిగింది. వెంటనే ఈ వైశ్యోత్తముడు అమ్మ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూశాడు కదా, ఇతడి మనస్సులో ఈ చింతంతా కూడా పోయి అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత ఆయన ఏమి కోరుకున్నాడంటే, అమ్మ నాతో పాటు మా 102 గోత్రీకులందరికీ కూడా ముక్తిని ప్రసాదించు అని కోరుకున్నాడండి. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. నాతో పాటు మా 102 గోత్రీకులందరికీ కూడా ముక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మని ప్రార్థన చేశాడు వైశ్యోత్తముడు. సమాధి అన్నటువంటి వైశ్యోత్తముడు వాసవి పురాణంలో అద్భుతముగా ఇంకా విశేషముగా వర్ణించబడి ఉంది. నేను సంక్షిప్తంగా చెబుతున్నాను, సప్తాహం చెప్పుకునేటప్పుడు సంపూర్ణముగా చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇంకా అమ్మ చెప్పింది, నాయన నీతో పాటు నీ 102 గోత్రీకుల వారికి కూడా ముక్తిని కోరుకున్నావు, తప్పకుండా అనుగ్రహిస్తాను. కాకపోతే కర్మ అన్నటువంటిది ఒకటి ఉంది కదా, ఆ కర్మశేషం ఇంకా పూర్తి కాలేదు. ఆ కర్మశేషం పూర్తి కాగానే నేను మీ అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తాను. అంతవరకు నీవు వెళ్ళి హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేసుకో. దానితో పాటు లక్షల సార్లు నవార్ణ మంత్రాన్ని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఇవి ఇచ్చేనటువంటి నవార్ణ మంత్రాన్ని అత్యంత భక్తితో విశ్వాసంతో జపించావు కాబట్టి నీవు కోరుకోకుండా నీవు చేసినటువంటి మంత్రానికి నేనే ఒక ఫలితాన్ని నీకు ఇస్తున్నాను. నీవు కోరుకున్నది నీకు ఇచ్చాను, నువ్వు అడగకుండా నీకు నేను ఇస్తున్నాను. నీ యొక్క వంశములు అంటే నీకే నేను కుమార్తెగా పుడతాను, వాసవిగా పుట్టి నీకు శాశ్వతమైనటువంటి కీర్తిని ప్రసాదిస్తానన్నది. అది అమ్మ. చూడండి, మనం కోరుకున్నది మనకేం కోరుకోవాలో మనకు తెలియదు. మనం ఇది జరిగిపోతే చాలు అనుకుంటాం, కానీ నీకు ఏమి ఇవ్వాలో అమ్మకి తెలుసు. లక్షల సార్లు నా మంత్రాన్ని ఎంతో భక్తితో జపించారు కాబట్టి నీకు వాసవిగా జన్మిస్తాను, నీకు శాశ్వతమైనటువంటి కీర్తిని అనుగ్రహిస్తాను, నీతో పాటు నీ 102 గోత్రీకుల వారిని అందరినీ కూడా ముక్తి ప్రసాదిస్తాను, శాశ్వత కీర్తిని అనుగ్రహిస్తాను అని అమ్మ చెప్పింది ఈ యొక్క సమాధి వైశ్యుడికి. తత్కారణంగానే అమ్మ వాసవిగా జన్మించింది. తర్వాత ఈ రాజు నీకేం కావాలి అని అడిగింది అమ్మ. ఆ రాజేమో రాజ్యం, నా రాజ్యం నాకు కావాలి అని కోరుకున్నాడు.
అతను స్వార్థంతో కోరుకున్నాడు, వైశ్యోత్తముడు అందరి కోసం కోరుకున్నాడు. చూసారా? సరే, మొత్తానికి అమ్మ సరేనైనా వెళ్ళు, శత్రువులు శక్తిహీనులైపోయారు, నీ మంత్రులే నీ రాజ్యాన్ని నీకు అప్పగించేస్తారు, నిర్భయంగా నువ్వు రాజ్యంలోనికి వెళ్ళిపో, 10,000 సంవత్సరాల పాటు ధర్మ పాలన చేస్తావు, ఆ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెడతావు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత జన్మలో సూర్య సావర్ణి అన్నటువంటి మనువుగా పుడతావని చెప్పిందండి అమ్మ. ఒకసారి గట్టిగా కర్తవ్యాలు చేయండి. ఛాయాదేవికి సూర్యునికి నువ్వు మనువుగా పుడతావు. ఇప్పుడున్నటువంటి వాడు వైవస్వత మనువు. ఈ మనువు యొక్క కాలమానం ఎంతండి? 71 చతుర్యుగాలు. ఒక చతుర్యుగం అంటే 43,20,000 మానవ సంవత్సరాలు. అటువంటివి 71 చతుర్యుగాలు అయితే వైవస్వత మన్వంతరం అవుతుంది. ఇప్పుడు 28వ చతుర్యుగం నడుస్తుంది. ఇటువంటివి 71 అయిపోతే వైవస్వత మన్వు అయిపోతుంది. తర్వాత రాబోయేవాడే సూర్య సావర్ణి. ఛాయాదేవికి సూర్య భగవానుడికి పుడతావు నాయన, వెళ్ళు అని అమ్మ అనుగ్రహించింది. చూసావా? ఇది అమ్మ యొక్క అనుగ్రహం అంటే. ఆయన కోరుకున్నది ఇచ్చింది, ఆయన కోరుకోకపోయిన దాన్ని కూడా ఇచ్చి లక్షల సార్లు నా మంత్రాన్ని జపిస్తే నేను అనుగ్రహించకుండా ఎలా ఉంటానంటూ అమ్మ అనుగ్రహించింది. అలా ఆనాటి ఆ సమాధి వైశ్యుడికి ఇచ్చిన వరం ప్రకారంగానే ఆ అమ్మ అతనికి పెనుగొండలో వాసవిగా జన్మించింది. కుసుమశ్రేష్ఠికి అంటే కుసుమశ్రేష్ఠి ఆ సమాధి వైశ్యుడే కుసుమశ్రేష్ఠిగా జన్మించాడు. కుసుమాంబ అన్నటువంటి శ్రీమూర్తిని వివాహం చేసుకున్నాడు. భాస్కరాచార్యుడు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తే తత్ఫలితముగా వాసవీమాత విరూపాక్ష అన్నటువంటి వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి జన్మించారు. తర్వాత అమ్మ చిన్నప్పుడే నోటిలో తన 3వ ఏటే 14 లోకాలని చూపించింది అమ్మ. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైతే ఆ తల్లి చెవినిలిమి ఏమిట్రా మట్టి తింటున్నావంట బలరాముడు చెప్పాడు అని చెప్పంటే కృష్ణుడు ఏమన్నాడు? ఏమిటమ్మా, నేను మట్టి తినడానికి ఏమైనా చిన్నపిల్లవాడిని ఏమిటమ్మా, ఊరికే నీ మీద చాడీలు చెప్పి నాతో కొట్టించాలనుకుంటున్నారమ్మా నన్ను నీ చేత, నేను మట్టి ఎందుకు తింటానమ్మా, నువ్వు నాకు పాలు పెట్టలేదా, వెన్న పెట్టలేదా, పెరుగు పెట్టలేదా, ఓ చెప్పేశాడు కృష్ణుడు. ఆ అమ్మేమో ఏదిరా నాకు కావాలంటే నా నోరు చూసుకోమ్మా అని నోరు తెరిచాడు. అంతే, ఆ నోటిలో 14 లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల, మొన్నకు 14 లోకాలని చూసి మూర్చపోయింది ఆ తల్లి. అంతే, ఆశ్చర్యపోయింది, ఏమిటి నా కొడుకే వీడు అని. అలాగే వాసవి కన్యక పరమేశ్వరి మాత కూడా తన 3వ ఏట 14 లోకాల్ని ఆ తల్లికి చూపించింది. ఆశ్చర్యపోయింది కుసుమాంబ. అలాగే 5వ ఏట ఆ యొక్క దేవీ పూజ చేద్దామని చెప్పి ఆ యొక్క కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అన్నిటిని కూడా సిద్ధం చేస్తే ఆ దేవి పీఠం పైన దేవి కోసం తెచ్చినటువంటి సర్వ ఆభరణాలని అలంకరించుకొని 5వ ఏట వెళ్ళి ఆ పీఠం మీద కూర్చుంది. అప్పుడు ఆశ్చర్యపోయి, అమ్మా ఇవి దేవి కోసం తెచ్చాము, నువ్వు వేసేసుకున్నావేంటి ఈ నగలన్నీ, ఈ చీరంతా నువ్వు ఎలా కట్టేసుకున్నావు, ఏమిటి ఇదంతా అని చెప్పంటే భాస్కరాచార్యులు చెప్పారు, నువ్వెవరు అనుకుంటున్నావు, ఆవిడ సాక్షాత్తు జగన్మాత, ఆవిడ అర్హురాలు కాబట్టి ఆ పీఠం మీద కూర్చుంది అని చెప్పారు భాస్కరాచార్యులు. చూడండి, 8వ ఏట భాస్కరాచార్యుల గారి దగ్గరికి వెళ్ళి సకల వేదాలు కూడా నేర్చుకుంది అమ్మ. తర్వాత విష్ణువర్ధనుడి కారణంగా సంక్షిప్తంగా చెబుతున్నాను. విష్ణువర్ధన్ అటువంటి ఒక రాజు ఆ అమ్మని మోహించడం వల్ల అహింసా మార్గాన్ని ఎంచుకొని ఆ అమ్మ ఆనాడు అతను కోరుకున్నాడు కదా, నాతో పాటు నా 102 గోత్రీకుల వారికి కూడా ముక్తిని ప్రసాదించమని. తత్కారణంగా అహింసా మార్గముతో రాజుతో యుద్ధం మనకి వద్దు అని చెప్పి అమ్మ అంటే 102 గోత్రీకుల వారే అంగీకరించారు. రాజుతో మనం దేహాన్ని విడిచిపెట్టేద్దాం అని చెప్పి 612 మంది యుద్ధం వద్దన్నారు. వాసవాంబని అతనికి ఇచ్చి పెళ్లి చేసేయమన్నారు. లేదు లేదు, కులాంతర వివాహాలు చేయకూడదు, కులాంతర వివాహము చేసుకోదు అమ్మ అని ఆ అమ్మని అడిగితే, నేను చేసుకోను, నా కారణంగా యుద్ధము వద్దే వద్దు, నేను స్వయముగా అగ్నిలో ఆహుతైపోయి ఈ యొక్క ఆత్మార్పణ చేసుకోవాలనుకుంటున్నాను, నా మాటకి ఎవరు అంగీకరిస్తారో వాళ్ళు రండి అంటే 102 గోత్రీకులు వారు, ఆ 102 ఈ 102 మాట వీళ్ళు అంగీకరించేసి, అమ్మ నీతో పాటు మేము కూడా ఆత్మార్పణ చేసుకుంటామని చెప్పి అహింసని ఈ లోకానికి చెప్పడానికి, కుల ధర్మాన్ని ఈ లోకానికి చెప్పడానికి 102 గోత్రీకుల వారు అగ్నిలో ఆత్మార్పణ చేసుకొని అమ్మ యొక్క స్వధామానికి వైకుంఠానికి చేరుకున్నారు. అటువంటి అమ్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత. మరి వాసవి అన్నటువంటి పేరు ఎలాగొచ్చింది, కన్యక అన్నటువంటి పేరు ఎలా వచ్చింది చెప్పుకొని మనము అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం. వాసవుడు అంటే ఇంద్రుడు,
దేవేంద్రుడి యొక్క పేరే వాసవుడు. ఒకానొకప్పుడు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఎందుకంటే వృత్రాసురుడిని ఇంద్రుడు సంహరించాడు. మిత్రద్రోహం, మిత్రుడిగా నటించి వృత్రాసురుడిని సంహరించాడు. తర్వాత విశ్వరూపుడనటువంటి 3 ముఖాలు కలిగినటువంటి ఒక గురువు గారిని పెట్టుకున్నారు. అతనే గురువుగారు బృహస్పతి లేరని, నీవే మా గురువు అని చెప్పి అన్నారు. ఆ గురువు గారికి కూడా చంపేశాడు దేవేంద్రుడు. కారణం ఏమిటంటే రాక్షసులకు కూడా వేదాలు నేర్పుతున్నాడని చెప్పి చంపేశాడు. అందుకారణం చేత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఒక నల్లటి స్త్రీ అత్యంత భయంకరంగా వచ్చి ఆ ఇంద్రుడిని పట్టుకొని అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించి ఆ ఇంద్రుడు కూడా నల్లగా అయిపోయాడు. ఇంత గొప్ప ఇంద్రుడు చివరికి ఏమయ్యాడంటే స్వర్గలోకం వదిలేసి భూలోకానికి వచ్చేసి హిమాలయ పర్వత ప్రాంతాల దగ్గర ఒక నిషధ పర్వతం అని ఒక పర్వతం ఉంటే ఆ పర్వతం దగ్గర ఒక కొలనుంటే ఆ కొలంలో ఒక తామ్ర వృక్షానికి, ఒక తామర పువ్వుకి ఆ కాడలో దాక్కున్నాడండి. వాడి కర్మ అలా వచ్చింది లాస్ట్కి. ఇంత గొప్ప దేవేంద్రుడు చివరికి ఈ బ్రహ్మహత్యా పాతకం ఎక్కడికి వెళ్తే అక్కడ నల్లగా భయంకరంగా నువ్వు రా నిన్ను పట్టుకుంటానంటూ అతనికి విచిత్రమైనటువంటి రూపాలు చూపించి భయభ్రాంతుడికి గురి చేసింది. తత్కారణంగా ఆ తామ్ర కాడలో దాక్కున్నాడు. అప్పుడు నహుసుడైనటువంటి వాడిని తాత్కాలికంగా ఇంద్రుడిగా పెట్టాడు. ఆ నహుసుడైనటువంటి వాడు చాలా గొప్ప యజ్ఞాలన్నీ కూడా చేశాడు. తత్కారణంగా అర్హత ఉంది. తాత్కాలిక టెంపరవరీ సీఎం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇతన్ని పెట్టారన్నమాట, నహుసుడిని. వాడు కొద్ది కాలం బాగానే ఉన్నాడండి. ఆ నహుసుడు చాలా గొప్పవాడే. కొద్ది కాలం ఆ ఇంద్ర పదవిలో కూర్చున్న తర్వాత తెలియకుండానే అహం వస్తుంది కదా. కొద్ది రోజులు అయిన తర్వాత నేను ఇంద్రుడిని అయ్యాను, ఈ సింహాసనం నాదయ్యింది, ఐరావతం నాదయ్యింది, అంతా నాదయ్యింది, కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు భార్య శచీదేవి కూడా నాకు భార్య కావాలన్నాడు వీడు. అప్పుడు శచీదేవి ఎంతో దుఃఖపడి అందరూ కూడా ఇది చాలా తప్పయ్యా, నీకేదో ఆయన కర్మకాలి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని ఆయన కిందకు వెళ్ళిపోయాడని చెప్పి నిన్ను ఇక్కడ కూర్చోబెడితే ఆయన భార్యను నీ భార్యకు అమ్మని తప్పు కదా అని చెప్పారు. లేదు లేదు, నా భార్య కావాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి శచీదేవి బృహస్పతికి, గురువైనటువంటి బృహస్పతికి ప్రార్థన చేస్తే ఏం చేయమంటారని చెప్పంటే, అమ్మ నువ్వు అమ్మని ప్రార్థన చేయి, అమ్మ ఒక్కటే నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి ఒక మంత్రాన్ని ఇచ్చారు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వసుదాయై నమః అన్నటువంటి మంత్రాన్ని ఇచ్చారు. భాగవతంలో, దేవీ భాగవతంలో నవస్కందములో ఉంటుంది ఈ మంత్రం. ఈ మంత్రాన్ని ఇస్తే అత్యంత భక్తితో అమ్మని ప్రార్థన చేస్తే శచీదేవి, అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఒక దూతికినిచ్చింది. ఈ దూతికి నిన్ను తీసుకుని వెళ్ళి నీ భర్త ఎక్కడున్నాడో నీకు చూపిస్తాడు, తీసుకుని వెళ్ళని చూపిస్తే పాపం ఇక్కడ నిషధ పర్వతం దగ్గర ఒక కొలనులో ఒక తామర కాడలో దాగున్నటువంటి ఇంద్రుడి దగ్గరికి శచీదేవి వచ్చింది. స్వామి మీకు ఏమిటి కర్మ ఏమిటంటే, ఏం చేస్తాను, అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి చాలా పాపాలు చేశాను, ఆ పాపాలకి నాకు ఈ కర్మ వచ్చింది, అందుకని ఇది పరిస్థితి అని చెప్తే, మరి ఇక్కడ ఇలా జరుగుతుంది, ఆ నహుషుడు తన భార్యకి అమ్మంటున్నాడు, నన్ను ఏం చేయమంటారో చెప్పండి అంటే, నేను ప్రస్తుతానికి ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేను. ఏ అమ్మ అయితే నిన్ను అనుగ్రహించిందో ఆ అమ్మనే నువ్వు ప్రార్థన చేసి అడుగు అని చెప్పి అనగానే, అప్పుడు అమ్మకి అక్కడే కూర్చొని అత్యంత భక్తితో ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఈ వసువుడు, ఆయన పేరు ఇంద్రుడికి ఒక పేరు వసువుడు అంటారు. అందుకోసం చెప్పి ఈ వాసవుడు పూజించడం కోసం ఒక విగ్రహాన్ని అమ్మ ఇచ్చి, ఈ విగ్రహానికి పూజ చేయి అని చెప్పన్నది. వాసవుడి చేత పూజించబడింది కాబట్టి ఆవిడికి వాసవి అన్నటువంటి పేరు వచ్చింది అని చెప్పారండి. వాసవి నామం అలా వచ్చింది. అప్పుడు అమ్మ యొక్క విగ్రహానికి ఆయన బయటకు వస్తే ఈ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది కదా, పట్టుకుంటుందని భయంతో రాలేక అక్కడే ఉండి అమ్మని ప్రార్థన చేసుకుంటూ ఉంటే శచీదేవి పూజించింది. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఒక గొప్ప ఆలోచన కలిగించింది ఇంద్రుడి ద్వారా. అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, అమ్మ ప్రేరణ వల్ల నాకు ఇప్పుడే ఒక ఆలోచన కలిగింది, నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి ఆ నహుషుడు నిన్ను భార్యకి అమ్మంటున్నాడు కదా, నేను నీకు భార్యను అవుతాను, కాకపోతే దేవేంద్రుడు ఇంతకు పూర్వం నన్ను పెళ్లి చేసుకుని నా వద్దకు వచ్చినప్పుడు ఐరావతం మీద వచ్చాడు, ఉచ్చైస్రవం మీద వచ్చాడు, ఇంకా రకరకాలైనటువంటి మేఘాల మీద వచ్చాడు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా దగ్గరికి ఎలా రావాలంటే సప్తఋషులు నిన్ను మోస్తూ ఉంటే ఆ పల్లకిలో నువ్వు రావాలి అని చెప్పి కోరుకుందంట.
వాడు కామాతురతతో ఉన్నాడు. నహుషుడు దానికి ఏముంది, అలాగే వస్తాను, నన్ను నువ్వు పెళ్లి చేసుకో చాలని చెప్పి సప్త ఋషులు పిలిచాడు. సప్త ఋషులారా, వెంటనే ఒక పల్లకిని తయారు చేయండి, నన్ను మోసుకొని సచీదేవి దగ్గరికి వెళ్ళండి, ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటుంది అన్నాడు. ఒరే, ఏమిట్రా నీ పైత్యము, ఏమిట్రా నీ అజ్ఞానము, ఏమిట్రా నీ అహంకారము, సప్త ఋషులవి మేము నిన్ను మోసుకొని వెళ్ళాలా, అది పెళ్లి చేసుకుంటావా సచీదేవిని అని అనుకున్నాడు. కాకపోతే ప్రస్తుతానికి ఆయన ఇంద్రుడు కాబట్టి చేసేదేమీ లేక సప్త ఋషులు కూడా ఒక పల్లకీని పట్టుకొని మోసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొందరగా వెళ్ళి తొందరగా పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఆతృతతో ఉన్నాడు కదా. వీళ్ళు కొంచెం ఋషులు ఎప్పుడు ఇలాంటి మొయ్యలేదు కదండి, సుకుమారులు కదా, కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. అందులోనికి అగస్త్య మహర్షి చాలా పొట్టివాడు, కానీ చాలా గొప్పవాడు మాట అగస్త్యుడు. శివుడు అంత శక్తి ఉన్నటువంటి వాడు మాట అగస్త్యుడు. సముద్రం మొత్తాన్ని ఒకసారి కేశవ ఇస్వాహ అని ఒక గుటకలో త్రాగేసినటువంటి వాడు అగస్త్య మహర్షి. అటువంటి అగస్త్య మహర్షిని ఈ నహుషుడు అయినటువంటి వాడు, ఇంద్రపదలో ఉన్నటువంటి నహుషుడు, ఏంటి తొందరగా వెళ్ళి పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలి, షికారుకి వెళ్ళాలని నేను చూస్తుంటే మెల్లగా వెళ్తామేమిటి అని కాలుతో ఒక్క తాపు తన్నాడంటండి. సర్ప సర్ప పద పద అంటూ తన్నాడంట. అగస్త్యుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఏమిట్రా, నన్ను కాలుతో తొంతావా, సర్ప సర్ప అని తన్నేవంటే పద పద అని ఒక అర్థం. సర్ప సర్ప అంటే సర్పోభవ, నీవు సర్పం అయిపోదుగాక, నువ్వు యుగాంతం వరకు కూడా సర్పం అయిపోయి ఇక్కడ పడుందుగాక అని శాపం పెట్టాడండి. అంతే, తక్షణమే సర్పం అయిపోయాడమాట. పెద్ద కొండచోలం అయిపోయాడు. ఎప్పటి వరకు ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడు ఇది కృతయుగంలో జరిగితే ద్వాపర యుగాంతం వరకు ఉన్నాడనమాట. మరలా అతడు ధర్మరాజు వచ్చి ఇతడు అనేక ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత కానీ శాప విముక్తి కలగలే. అటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసం చెప్పి ఇప్పుడు అమ్మని పూజించడం వల్ల ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత నహుషుడు ఆ విధంగా పదవీ భ్రష్టుడయ్యాడు. ఇంద్రుడికి మరల స్వర్గం చేకూరింది. అంబాయాగం చేశాడు ఇంద్రుడు. తత్కారణంగా సర్పయాగం ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అంబాయాగం చేసిన ఫలితముగా వాసవిని పూజించాడు కాబట్టి వాసవుని పూజించి ఆనాటి నుంచి వాసవి అన్నటువంటి పేరు ఆ విధముగా వచ్చింది అమ్మవారికి. జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు. అలాగే అమ్మకి జగన్మాతకి కన్యక అన్నటువంటి పేరు ఒకటి వచ్చింది. వాసవి కన్యక. కన్యక ఎలాగొచ్చిందంటే ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకి నిన్నటి రోజు చెప్పుకున్నాం కదా. దేవకీ వసుదేవులు ఎవరు? అతిథి కశ్యపులే శాపగ్రస్తులై దేవకీ వసుదేవులుగా జన్మించారు. నిన్నటి రోజు మీకు అదంతా కూడా చెప్పాను. అటువంటి వీళ్ళు కంసుడి యొక్క కారాగారములో ఉన్నారు. అటువంటి సందర్భములో అష్టమ గర్భములో కృష్ణుడు ప్రవేశించడానికి ముందు యోగమాయని పిలిచి, యోగమాయ నీవు వ్రేపల్లికి వెళ్ళు, అక్కడ నందుని యొక్క భార్య యశోద గర్భములో ప్రవేశించు. నేను ఈ చెరసాలలో కృష్ణుడిగా పుడతాను, నీవేమో అక్కడ పుట్టు, నేనేమో ఇక్కడ పుడతాను. పుట్టిన తర్వాత నేను వ్రేపల్లికి వచ్చేస్తాను, నీవేమో యోగమాయవి ఇక్కడికి వచ్చేసి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంస కారాగృహానికి మొదలుకు వచ్చేసి కంసుడు నిన్ను చంపడానికి ప్రయత్నించగానే నువ్వు నీ అసలు రూపాన్ని వాడికి ఒక్కసారి చూపించేసి మరలా నీ రూపంలోనికి నువ్వు కలిసిపో. నువ్వు నాకు ఈ సహాయము చేస్తే యుగాంతము వరకు కూడా నిన్ను భక్తులందరూ కూడా ప్రార్థిస్తారు, పూజిస్తారని చెప్పి 14 పేర్లు ఇచ్చాడు. అందులో నారాయణి, ఈశాని, మాధవి, కన్యక అన్నటువంటి పేరుని శ్రీకృష్ణ పరమాత్ముడు యోగమాయకి ఇచ్చాడు. అలా వచ్చినటువంటిదే కన్యక. వెరసి ఇప్పుడు ఏమైంది? వాసవి కన్యక అయ్యింది. ఆవిడ సాక్షాత్తు పరమేశ్వరి జగన్మాత కాబట్టి పరమేశ్వరి అయ్యింది. ఈ లోకాలన్నిటికీ మాత కాబట్టి మాత అయ్యింది. ఇలా వాసవి కన్యక పరమేశ్వరి మాత అయ్యింది. ఒక్కసారి గట్టిగా అమ్మవారి కరతాళధ్వనులు చేయండి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతకు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.